జూన్ 2, 2024 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లో ఘనంగా తెలంగాణ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమరులకు వారు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జినుగు సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ రాయిశెట్టి ఉపేందర్ మాదిగ, తెలంగాణ ఉద్యమకారుడు, తొర్రూరు రిపోర్టర్స్ అధ్యక్షుడు రాంబాబు, కళాకారుడు బుచ్చిబాబు, మాజీ జడ్పీటీసీ సించు సంతోష్, జేఏసీ తొర్రూరు కన్వీనర్ రాయిశెట్టి వెంకన్న, రిపోర్టర్సు కృష్ణారెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, సిహెచ్ యాకన్న మొదలగు వారు పాల్గొని అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ కొంతమంది ఈ 10 ఏళ్ల రాజకీయ వ్యవస్థను అధ్యయనం చేస్తూ ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ నినాదం నాటి మా భూమి మాకు, మా నీళ్లు మాకు, మా ఉద్యోగాలు మాకు అనే దాన్నే పట్టించుకోలేదు కేసీఆర్ అంటూ ఎండగట్టారు. అన్నిటికీ అతీతంగా ఎందరో పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది. మరి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు మరి ఇదంతా ఈ ఘనత తెలంగాణ ఉద్యమ అమరవీరులది. మరి మిత్రులు ఇంతకుముందు అన్నట్టు ఇప్పటికైనా స్వరాష్ట్రం సిద్ధించుకున్న అనంతరం మరి అమరవీరులకు సరైనటువంటి గుర్తింపు లభించినప్పుడే మరి పోరాడి సాధించుకున్న తెలంగాణకు అర్థం ఉంటుంది. ఖచ్చితంగా కూడా మరి ఎంతో సమయం వెచ్చించి ఎప్పుడో రావాల్సినటువంటి తెలంగాణ చివరకు 10 సంవత్సరాల క్రితం వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి భిన్నంగా మరి ఇప్పుడు కూడా జరిగి మరి ఉద్యమకారులకు మరి అందరికీ తెలంగాణ ఆకాంక్షకు అనుగుణంగా అందరికీ కూడా లబ్ధి జరిగే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తారని నేను భావిస్తున్నా. మరి అవకాశం కల్పించినటువంటి ఉద్యమకారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి ఉద్యమ అమరవీరులకు. ఇచ్చినటువంటి ఈ తెలంగాణ సాధనలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంలో తొర్రూరు మున్సిపాలిటీ పక్షాన తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మనం కొంత సాంఘికంగా, ఆర్థికంగా ప్రజలకు చేరువయ్యే పరిస్థితిలో ఉన్నది. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నీ తీసుకొచ్చినా కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంతమంది ఉద్యమకారులకు అన్యాయం జరిగినటువంటి విషయం వాస్తవం. వాటిని ఈ ప్రభుత్వం పునరావృతం చేసుకొని ఆ తప్పులను సరిదిద్దుకొని వారు చేసినటువంటి తప్పులను మళ్ళీ మనం ఈ పాలనలో కూడా అలాంటివి జరగకుండా చూసుకోవాలని ఈ వేదిక నుండి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తొర్రూరు మండల జేఏసీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవలు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇది చాలా సూచనమైనటువంటి విషయం. ఇది ఒక మరి బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని గుర్తుంచుకొని వచ్చేటువంటి కార్యక్రమాల్లో కూడా మరి తొర్రూరు జేఏసీని భాగస్వామ్యం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ కన్వీనర్ గారికి, బాధ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం దృష్టి కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం. జై తెలంగాణ. త్యాగాల పునాదుల మీద పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణకు 10 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీల ఆధ్వర్యంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ఉద్యమకాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ తొర్రూరులో మలిదేశ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఎందరో త్యాగం చేశారు. సరే, ఉద్యమం చేసిన వాళ్ళు కొందరు ఉద్యోగులు, ఉపాధి అవకాశాలు ఉన్న వాళ్ళు ఇవాళ ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యాధికారం అవుతుంది. కాబట్టి మనమంతా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టు అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకొచ్చి రేపు తెలంగాణ ఉద్యమాలని మళ్ళీ పునరావృతం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మరి తెలంగాణ ప్రాంత ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ యువత అందరిపైన, విద్యార్థి మేధావులపైన ప్రతి ఒక్కరి మీద ఉందని నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంపూర్ణంగా నిర్మూలన జరగాలి. నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఆత్మగౌరవం కూడా మెండుగా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ తెలంగాణ ఉద్యమాభినందనాలు. జై తెలంగాణ.